ఎంకేబీ క్రియేషన్స్ మోక్షజ్ఞ చెప్పే కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రియ సఖి 8వ భాగం. సుచరిత వాళ్ళు సిలోన్ వెళ్ళేది ఆ రోజునే. సుచరితతో పాటు పనిచేసే మాధురి బినాకేర్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. 2 వారాల ముందు నుంచే వాళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా ఈ ప్రయాణం గురించిన కబుర్లే. సిలోన్ వెళ్ళటం వారికి అదే ప్రథమం. అందులో కుందన్ షా గారు ఆడపిల్లలకి మరీ స్వాతంత్రం ఇస్తారు. పని మాత్రం బాగా చేస్తే చాలు. ఆయన తండ్రి కంటే మిన్నగా చూస్తారు. సుచరితకి కూడా దేశం విడిచి వెళ్ళడం ఇదే మొదటిసారి. కానీ ఎందువల్లనో మాధురి బీనా వాళ్ళ ఉత్సాహంలో పాల్గొనలేకపోతుంది. ఈ ప్రయాణం కూడా ఒక డ్యూటీయే కదా అనిపిస్తుంది. మనసు ఎప్పుడు తనకి కుందన్ షాజీ నిర్దేశించిన పని సక్రమంగా సమర్థవంతంగా ఎలా నిర్వర్తించగలనా అని ఆలోచిస్తుంది తప్ప అక్కడ ఏ రకమైన ఆనందం పొందుదామా అని ఎదురు చూడదు. సుచరిత అందరూ ఎయిర్పోర్ట్లోకి వెళ్తుంటే మాధురి బీనా గలగలా మాట్లాడేస్తుంటే ట్యాక్సీలో మౌనంగా ఒక మూలకి కూర్చుండిపోయింది. సుచరిత ఆలోచనలు అక్కడ లేవు. వారి నవ్వులు పంచుకునే స్థితిలో లేదు. ఆమె మనసంతా రేణు చుట్టూ ఏవో తిరుగుతుంది. రేణు రవి బిడ్డకు తల్లిని అయ్యానని ఎప్పుడైతే చెప్పిందో అప్పుడే తామిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం మరింత పటిష్టమయ్యి విడదీయరాని అనుబంధం అయిపోయినట్లుగా అనిపిస్తుంది. రేపు పుట్టబోయే శిశువు గురించి సుచరిత మనసు నిండా ఆనందకరమైన ఆలోచనలు ముప్పరిగొంటున్నాయి. మగపిల్లాడు పుడితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. రేణుకి ఇలా సాయం చేసిన హేమంత్కి గౌరవాభిమానాలే కాదు, రేణుతో పాటు తాను కూడా రెట్టింపుగా రుణపడి ఉన్నట్టే అనిపిస్తుంది. హేమంత్ గుర్తుకు వస్తే పెదాల మీద చిరుదర హాసం వస్తుంది. అతను ఎక్కువగా మాట్లాడడు. మరీ ఆవేశం వస్తే తప్ప, లేకపోతే ఎప్పుడు అతను ఒక నిశ్శబ్ద తీరం. రేణు ఒక కల్లోల కెరటం. ఎప్పుడు ఆమె చేసే పనులలో, మాట్లాడే మాటల్లో, ఏర్పరచుకునే అభిప్రాయాల్లో తీవ్రమైన వేగం, తల పగలకొట్టుకునే అంత తాకిడి ఉంటాయి. రేణు ఆ రాత్రి తర్వాత ఆ మర్నాడు తనే ఫోన్ చేసింది. మళ్ళీ మర్నాడు చేస్తే వాళ్ళ ఫోన్ చెడిపోయింది. తర్వాత ఎన్నిసార్లు చేసినా పలకలేదు. ట్రాంక్ కాల్ చేస్తే ఫోన్ ఫోల్డ్ అని వచ్చింది. సుచరితకి తను సిలోన్ వెళ్లే ముందు ఒక్కసారి హేమంత్ గొంతు వినాలని ఎంతగానో అనిపిస్తుంది. సారీ చెప్పాలనిపిస్తుంది. అతన్ని అన్యాయంగా అవమానించింది, తూలనాడింది, ఆవేశంలో అనుమానంతో దూషించింది. అది గుర్తుకు వస్తే పశ్చాత్తాపం కంటే బాధే ఎక్కువ కలుగుతుంది. అతను ఎందుకు సహించాడా అనే వ్యధ బాధిస్తుంది. టాక్సీ ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఎయిర్పోర్ట్లో చెక్కింగ్, ప్లేన్లోకి వెళ్ళి కూర్చోవటం అంతా యాంత్రికంగా స్పృహ లేనట్టే జరిగిపోయింది. ప్లేన్లో బినాకేర్ ఏదో చెబుతుంది. మాధురి సిలోన్లో ఏం షాపింగ్ చేయాలో ఉత్సాహంగా చెబుతుంది. వారు పిలిచి అలిసిపోయి భుజం తట్టి మరీ చెబుతుంటే సుచరిత వింటున్నట్టే చూసింది. కానీ ఆ మాటలేవి బుర్రకి ఎక్కడం లేదు. తను మళ్ళీ హేమంత్ని చూడగలనా అనిపిస్తుంది. తను వచ్చేసరికి హేమంత్కి రవి అన్నయ్యలాగా యాక్సిడెంట్ అయితే, లేక తనకేదైనా అయితే, ఒకవేళ అసలు ఈ ప్లేన్ కూలిపోతే తను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ హేమంత్ గురించి అసలు సంగతి తెలిసిందని, హేమంత్ని త్వరపడి మాట్లాడినందుకు చాలా బాధపడిందని, అతనికి క్షమార్పణ చెప్పుకోవాలని తహతహలాడిందని హేమంత్కి ఎలా తెలుస్తుంది? తెలియదా? ఈ జన్మకి అసలు తెలియదు. అవును, ఈ జీవితంలో అపోహలు ఏర్పరచుకోవటం చాలా సులభం. కానీ వాటిని వైదొలగించి మరల ఏకం కావటం అత్యంత కష్టం. హేమంత్కి ఒక ఉత్తరం రాస్తే, లేకపోతే తన మనసు అర్థమయ్యేటట్టు ఒక గ్రీటింగ్ కార్డ్ పోస్ట్ చేస్తే, సుచరిత తన ఆలోచనల్లో తనుండగానే ప్లేన్ మద్రాస్ ఎయిర్పోర్ట్లో దిగింది. అక్కడి నుంచి మరో అరగంట తర్వాత సిలోన్ ప్రయాణం. ప్రయాణికుల్లో కొంతమంది బిలబిలలాడుతూ దిగారు. వారితో పాటు బీనా, మాధురి కూడా దిగారు. సుచరిత, నేను రాను, ప్లేన్లోనే ఉంటాను అంటే, కాదు రమ్మనమని బలవంతం చేసి లాక్కు వచ్చారు. సుచరిత,
ఏమిటా సన్యాసి మొహం? నువ్వు సిలోన్ వెళ్తున్నావా? సన్యాసం పుచ్చుకోవటానికి వెళ్తున్నావా? ఏమైంది నీకు అంటే సుచరిత రాణి నవ్వుని బలవంతంగా పెదాల మీదకు తెచ్చుకుంది. ముగ్గురు వచ్చి క్రింద ఎయిర్పోర్ట్ లాంజ్లో కూర్చున్నారు. బీనా తిరుగుతుంది. మాధురి బ్యాగ్ తెరిచి అద్దం తీసి లిప్స్టిక్ చూసుకుంటుంది. సుచరిత లేచి వెళ్ళింది. బుక్ స్టాల్ దగ్గర గ్రీటింగ్స్ చూస్తుంది. ఏదైతే బాగుంటుంది? తన మనసు అతనికి క్షుణ్ణంగా తెలియాలి. సుచి, ఇంతలో పిలుపు వినిపించింది. గ్రీటింగ్ కార్డ్ సెలెక్ట్ చేసి వస్తున్న సుచరిత తిరిగి చూసింది. ఎదురుగా హేమంత్ ఆజాన బాహుల చిరునవ్వుతో ప్రసన్నంగా, అతని చేతుల్లో పొడుగాటి పూలగుత్తి ప్లాస్టిక్ కాగితంలో నవనవలాడుతూ కలకలలాడిపోతుంది. హేమంత్! సుచరిత తన కళ్ళని తాను నమ్మలేకపోయింది. ఇది కళ, నిజమా? ఓ గాడ్! తను ఊహించుకోవటం లేదు కదా. ఇంతలో బీనా అక్కడికి రానే వచ్చింది. సుచరిత పూలగుత్తిని తెచ్చిన అందమైన ఆ యువకుడిని మార్చి మార్చి చూస్తుంది. విష్ యూ ఏ బ్యూటిఫుల్ అండ్ డ్రీమ్ లైఫ్ జర్నీ. అతను పూలగుత్తి సుచరిత చేతిలో పెట్టాడు. హేమ్! సుచరిత ఇంకా విప్పారిన నయనాలతో అతని కళ్ళల్లోకి వెతుకుతూ చూస్తుంది. ఆ క్షణంలో ఆ ఎయిర్పోర్ట్, బీనా, మాధురి సర్వస్వం మర్చిపోయినట్టుగా ఉంది. హేమంత్ తను ఒకరికి ఎదురుగా ఒకరు. బీనా చూపుని గమనిస్తున్న హేమంత్ సాధ్యమైనంత మామూలు స్వరంతో అన్నాడు, నేను పని మీద రాత్రి ఇక్కడికి వచ్చాను. ఉదయం బొంబాయి ఫోన్ చేశాను. షీలా, నువ్వు సిలోన్ వెళ్తున్నావని, 5 నిమిషాల క్రితమే ఎయిర్పోర్ట్కి బయలుదేరావని చెప్పింది. ఎంక్వైరీ చేస్తే ప్లేన్ మద్రాస్ మీదుగానే వెళ్తుంది అని తెలిసింది. నిన్నెందుకు చూడకూడదు అనుకున్నాను, వచ్చేశాను. అతన్ని చూడాలని తహతహలాడింది. అలా కాకుండా కనిపించాడు. సుచరిత ఎన్నెన్నో చెప్పేయాలనిపిస్తుంది, కానీ చుట్టూ జనం, దగ్గరగా బీనా. హేమ్! రేణు ఉత్తరం రాసింది, తగ్గు స్వరంలో అంది. అతను చప్పున ప్రశ్నార్థకంగా చూశాడు. రవి అన్నయ్య, తను నేనసలు అనుకోలేదు. నిన్ను అన్యాయంగా చాలా. సుచరిత కళ్ళల్లోకి తడి, కంఠంలోకి ఆవేదన వచ్చేసినాయి. దాట్స్ ఆల్ రైట్ అన్నాడతను అర్థమైనట్లుగా. హేమ్, ఐ ఆమ్ సారీ, రియల్లీ ఐ ఆమ్ వెరీ వెరీ సారీ. మాధురి పిలిస్తే బీనా అటు తిరిగింది. సుచి, క్షమార్పణ చెప్పుకునేంత అతి మామూలు బంధమా మనది? కాదు. వేగంగా తల తిప్పింది. ఎమోషనల్గా అవ్వొద్దు ప్లీజ్. పూలగుత్తి అడుగు నుంచి అతని చేతులు ఆమె చేతుల్ని ఒక్క క్షణం పట్టుకున్నాయి. నువ్వు తిరిగి రాగానే హైదరాబాద్ వచ్చి కొద్ది రోజులు రేణు దగ్గర ఉండు. ఈ స్థితిలో తనకి నువ్వు అవసరం. ఓకే. ప్లేన్ బయలుదేరబోతున్నట్లుగా ఇంతలో అనౌన్స్మెంట్ వినిపించింది. హేమంత్ సుచరితని చూశాడు. సుచరిత కూడా అతన్ని చూస్తుంది. ఆ క్షణంలో అతను సుచరితని దగ్గరకు తీసుకున్నట్టే అనిపిస్తుంది. తను అలవోకగా పాదాలెత్తి అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి గాఢంగా గుండెలకు హత్తుకుపోయినట్టే. వస్తా హేమ్ అంది. బీనా ఒకటి చరిచింది. సుచి, యూ షెల్ఫిష్ రాస్కెల్, నన్ను పరిచయం చేయవా అంది. ఓ, మర్చిపోయాను. హేమ్, నాకు కెమెరా అసిస్టెంట్ బీనా. బీనా, హేమంత్ నా ఫ్రెండ్ అంటూ పరిచయం చేసింది. బీనా నమస్కారం చేస్తూ సుచరితను చూపిస్తూ, ఈ సన్యాసితో స్నేహం ఎలా చేస్తున్నారండి బాబు అంది. నా చుట్టూ ఎంతమందో కోర్కెల పీడితులు, ఆశల వ్యామోహితులు. అందుకని ఈ సన్యాసి నాకు ఒక సేద తీరం. ఈ నిరాసక్త ద్వీపం దగ్గరికి వస్తే నాకు ఊపిరి పీల్చుకున్నట్టు హాయిగా ఉంటుంది అన్నాడు. బీనా ఒక క్షణం తెల్లబోయింది. తర్వాత గొల్లున నవ్వింది. అతను నవ్వాడు. సుచరిత కూడా నవ్వేసింది. అతను చాలా హుందాగా, మర్యాదగా, సరసంగా తన మాటని తనకు తిప్పికొట్టాడు. ఎంత బాగా సుచరితని సమర్థించాడు అనుకుంది బీనా. సుచరిత ప్లేన్ వైపు వస్తూ తిరిగి చూసింది. అక్కడ హేమంత్ నిలబడి చెయ్యి ఊపుతున్నాడు. సుచరిత ఆనందంగా చెయ్యి ఊపింది. ఇప్పుడు గుండెల మీద ఆనంద సముద్రం. ఒంటరితనం, ముభావం దరిదాపుల్లోనే లేకుండా పోయినాయి. ప్లేన్ గాలిలోకి లేస్తుంది. సుచరిత కూడా మనసు అలాగే ఉంది. హేమంత్ వచ్చాడు. అతనితో తనేం ఎక్కువగా చెప్పలేకపోయింది. అయినా సరే
తన మనసు అతనికి అర్థమయ్యింది. ఒక్క క్షణం తను సిలోన్ వెళ్ళి రావటానికి అవసరమైన బలం చేకూరినట్లయింది. సుచరిత కళ్ళు చెమ్మగిల్లాయి. ఏం చేసింది తను? తన ఆవేశంలో, తొందరపాటులో ఈ స్నేహాన్ని చిన్నాభిన్నం చేయబోయింది. కానీ హేమంత్ అలా కానీయలేదు. తను తెలివి తక్కువగా ప్రవర్తించిస్తుంది. అతను సహనంతో భరించాడే తప్ప ఆగ్రహపడలేదు. హేమంత్ లాంటి వ్యక్తి జీవితంలో ఎవరికి దొరుకుతాడు? అలా దొరికిన తను ఎంత అదృష్టవంతురాలు. పెళ్లి కాకపోతే తామిద్దరికీ దూరం ఏర్పడుతుందని భయపడింది. హేమంత్కి తనకి మధ్య బంధం పెళ్లి కంటే అపురూపమైనది. సుచరిత సిలోన్ నుంచి తిరిగి వచ్చి 2 వారాలకి పైగా అయ్యింది. కుందన్ షా మానస సరోవరం తీయాలని ఎన్నాళ్ళ నుంచో ప్లాన్ చేసుకున్నారు. ఆయన ఫ్రెండ్ కర్నల్ చటర్జీ అనే ఆయన ఇప్పుడు వాతావరణం అనువుగా ఉంటుందని రమ్మనమని, కావలసిన సహాయం అంతా తను ఏర్పాటు చేస్తానని వ్రాశారు. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఇంత త్వరగా ఈ ప్రయాణం వస్తుందని సుచరిత అనుకోలేదు. సుచరిత సిలోన్ నుంచి సరాసరి హైదరాబాద్ వెళ్ళింది. తను వస్తున్నట్లు తెలియచేయడం వల్ల ఎయిర్పోర్ట్కి హేమంత్, రేణు ఇద్దరూ వచ్చారు. బీనా, మాధురి, షాజీ అంతా మద్రాస్ నుంచి హైదరాబాద్ మీదుగా బాంబే వెళ్ళిపోయారు. తను ఇక్కడ దిగిపోయింది. రేణు బాగా ఒళ్ళు చేసింది. బొద్దుగా నీరు చేసిందేమో, ముఖం రంగు వచ్చి మెరిసిపోతుంది. అమ్మయ్యా, ఎన్నాళ్ళకి కనిపించావు అంది కౌగిలించుకుంటూ. రేణు, సుచరిత ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఎయిర్పోర్ట్ బయటకి వచ్చారు. హేమంత్ సామాన్లు చూస్తున్నాడు. ఇందులో సగం షాపింగ్ నీదే అంది సుచరిత నవ్వుతూ. నైటులు చాలా బాగున్నాయి వ్రాసాగా అంది రేణు. హేమంత్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. సుచరిత, రేణు వెనక కూర్చున్నారు. ఇంటికి వచ్చారు. సుచరితకి గది వేరే లేదు. రేణు గదిలోనే సామాను పెట్టారు. సుచరిత పెట్టె తెరిచి బెడ్షీట్స్, చీరలు, పెర్ఫ్యూమ్స్ ఇచ్చింది. ఒక బొమ్మ తీసి, ఇది రాబోయే నా మేనకోడలికి అంది. అయితే జాగ్రత్తగా దాస్తాను అంది రేణు. హేమంత్ వెళ్ళిపోయాడు. మా అత్తగారు ఆడపడుచు, మా పెద్ద ఆడపడుచు దగ్గరికి వెళ్ళారు అంది. రేణు భోజనాలు అయిన తర్వాత సుచరిత వడిలో తలపెట్టుకొని పడుకుంది. శుచి, ఒక్కోసారి నాకు చాలా భయం వేస్తుంది. ఏమిటేమిటో పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. ఒక్కదాన్ని ఒక్క క్షణం కూడా ఉండలేను. చాలా భయం వేస్తుంది. హేం ఎప్పుడు ఊళ్ళు తిరుగుతుంటాడు. మా అత్తగారు క్షణం ఇంట్లో ఉండదు. అప్పుడు నాకు చాలా ఏడుపు వస్తుంది అంది. నేను ఇలాంటి పని చేశానని అమ్మా నాన్న కోపంగా ఉన్నారు. నాతో చాలా ముభావంగా ఉంటున్నారు. సుచరిత రేణు తల మీద చెయ్యి వేసింది. నువ్వు నాతో బొంబాయి వచ్చేసేయి రేణు అంది. ఒక్కోసారి అలాగే అనిపిస్తుంది. కానీ నువ్వు ఊరిలో ఉండవుగా, ఎప్పుడు పని ఆయే తిరుగుతూ ఉంటావు. ఈ మానస సరోవరం పని అయిపోతే కాస్త రెస్ట్ దొరుకుతుంది రేణు. నా డెలివరీకి టైంకి నా దగ్గరే ఉండాలి శుచి. తప్పకుండా. హేమంత్ వచ్చాడు. అతని భోజనం అతనే వడ్డించుకొని తింటున్నాడు. హేమంత్ వచ్చి పెట్టుకుంటుంటే వంట మనిషి మంగమ్మ టేబుల్ మీద సర్ది పెడుతుంది. నేను వేళగాని వేళ వస్తుంటాను. నాకిలా తినటం అలవాటే. నువ్వు వరి అవద్దు అని చెప్పేశాడు అంది. రేణు గది పక్కన వరండాలో నిలబడుతూ, హాయిగా ఇక్కడ సీలింగ్కి ఒక ఉయ్యాల వేస్తే అందులో కూర్చొని ఏ పుస్తకమో చదువుతూ రిలాక్స్ అవ్వచ్చు అంది. ఆ సాయంత్రం సుచరిత మధ్యాహ్నం వేళ నిద్రలేచి వస్తుంటే రేణు పిలిచింది. ఇక్కడ వరండాలో కూర్చుందువు గాని రా అంటూ కేకపెట్టింది. సుచరిత అక్కడికి వచ్చేసరికి అక్కడ సీలింగ్ నుంచి ఉయ్యాల వేలాడుతుంది. అరే, ఇదెక్కడి నుంచి వచ్చింది ఆశ్చర్యంగా అంది. నువ్వు మా అతిథివి గదా, రాక వచ్చిన అతిథి కోరిక తీర్చాలి కదా. నువ్వు ఇలా అన్నావని చెప్పాను. హేమంత్ వెంటనే తెప్పించాడు. అతిథి దేవత ఆసీనురాలివి కమ్ము అంది రేణు. ముందు నువ్వు కూర్చో. నువ్వే ముందు ప్రారంభోత్సవం చెయ్యాలి. రేణు సుచరితని బలవంతంగా కూర్చోబెట్టింది. కూర్చున్న వెంటనే ఉయ్యాల గిర్రున తిప్పింది. అరేరే అంది సుచరిత. ఉయ్యాల తిరగడం ఆగేసరికి ఎప్పుడు వచ్చాడు. అక్కడ గుమ్మంలో హేమంత్ చేతులు కట్టుకొని నిలబడి ఇటే చిరునవ్వుతో చూస్తున్నాడు. అతని ముఖంలో ఆనందం.
రేణు అల్లరిని గమనించినట్టే ఉంది. ఇప్పుడు అతిథి దేవతకి కాఫీ ఇస్తాం అంటూ రేణు మంగమ్మ అంటూ వంటింట్లోకి వెళ్ళింది. సుచరిత ఒక్క నిమిషం బేలగా అనిపించింది. రేణు ఈ ఇంటికి అతిథిగా రావాల్సిన మనిషి. ఆ స్థానంలో తను వచ్చింది. భగవంతుడి చదరంగంలో మనుషుల్ని చిత్రంగా గల్లు కదిపేస్తాడు కదా. రేణు మంగమ్మతో కాఫీలు పట్టించుకొని వచ్చింది. ముగ్గురు తాగారు. హేమంత్ మళ్ళీ పని మీద వెళ్ళిపోయాడు. సుచరిత ఆ ఉయ్యాలలో అలా కూర్చొని కాఫీ తాగుతుంటే సడన్ గా ఆ ఇల్లు తనదే అన్నట్లుగా, ఆ ఇంట్లో తను ఒక వ్యక్తి అన్నట్టుగా అనిపించసాగింది. మనసు ఎప్పుడు ఎరగని ఆనందం, నిశ్చింత పొందసాగింది. 2 రోజుల తర్వాత సుచరిత బొంబాయి వచ్చేసింది. హేమంత్, రేణు ఇద్దరు ఎయిర్పోర్ట్కి వచ్చారు. రేణుని కౌగిలించుకుంది. వస్తాను రేణు అంది. త్వరగా మళ్ళీ రా అంది. అలాగే అంది సుచరిత. హేమంత్ వైపు తిరిగింది. వెళ్తాను అంది. ఊ అన్నాడతను. సుచరిత కళ్ళెత్తి అతని వైపు చూసింది. కానీ అతని కళ్ళు నిర్విరామంగా ఉన్నాయి. ఆ క్షణంలో రేణు స్నేహితురాలిని పంపిస్తున్నట్టే ఉంది తప్ప తన ఆత్మీయురాలకి వీడ్కోలు చెబుతున్నట్టు లేదు. సుచరిత ప్లేన్లో వస్తుంటే మనసు పరిపరి విధాలా పోయింది. రేణుకి తన గురించి, హేమంత్ గురించి తెలుసా, తెలియదా? ఆ ప్రసక్తి అసలు ఎత్తదేమిటి? అనవసర సంభాషణ అనుకుందా? నాకెందుకు అనా? సుచరితకి అర్థం కాలేదు. షీలా ఊళ్ళో లేదు. అజిత్తో కలిసి గోవా వెళ్ళింది. ఉదయం నుంచి ఒకటే వాన, ఎడతెరిపి లేకుండా వాయించేస్తుంది. సుచరిత కెమెరా తెచ్చి ఆ వానని ఫిల్మ్ తీయసాగింది. అద్దాల కిటికీలో నుంచి మెలికలు తిరుగుతూ కారుతున్న నీళ్లు, అందమైన గొడుగులు వేసుకొని వెళ్తున్న జనం, చలికి మెట్ల మీద ముడుచుకొని కూర్చున్న పక్క ఫ్లాట్లో ముసలి నౌకర్, కాగితం పడవలు నీళ్లల్లో వదలాలని పరుగులు తీస్తున్న పిల్లలు, వారి నవ్వులు, కేరింతలతో వారిని ఫోటోలు తీస్తుంటే ఒక్క క్షణం సుచరిత మనసు రెపరెపలాడింది. ఆ చిన్నారి శరీరాల గుండెల్లో అలజడిని కలిగిస్తున్నాయి. రేణు కూతురు కాదు, రవి అన్నయ్య కూతురు కూడా ఇలాగే. తను, హేమంత్, సుచరిత ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది. ఇంతలో రూమ్లో నుంచి ఫోన్ గనగనా మోగింది. బయట వరండాలో ఫోటోలు తీస్తున్న సుచరిత లోపలికి వచ్చి ఫోన్ తీసింది. హలో అంది. హలో సుచి. హేమ్. ఆ కంఠం వినగానే ఆనందంగా అరిచింది. ఎక్కడి నుంచి? మీ ఊరి నుంచే. వాట్ డూ యూ మీన్? బాంబే వచ్చాను. అవును, ఉదయం వచ్చాను. పని మీద రావటంతో ఫోన్ చేయటానికి కుదరలేదు. నేను పొద్దుట వెళ్ళిపోతున్నాను. నన్ను చూడకుండానే వెళ్ళిపోతావా? ఊహు. ఒక్క క్షణం వచ్చి ఒక కప్పు టీ తాగి వెళ్ళిపోతాను. మార్వలెస్. తొందరగా వచ్చేయి దీర్ఘం తీస్తూ అంది. ఇప్పుడే వచ్చేస్తున్నా, పెట్టేస్తున్నా. ఓకే. హేమ్ అంతలోనే అర్జెంటుగా పిలిచింది. ఏమిటి? వాన పడుతుంది, జాగ్రత్త సుమా. అతను నవ్వాడు. జాగ్రత్తగానే వస్తాను, సరేనా? థ్యాంక్ యూ. అతను ఫోన్ పెట్టేశాడు. సుచరిత ఫోన్ పెట్టేసింది. ఒక్కసారి ఆ గదంతా కలియ చూసింది. సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగా ఉంది. అనుకోకుండా హేమ్ వచ్చేస్తున్నాడు. ఓ గాడ్, ఎంత సంతోషంగా అనిపిస్తుంది. సుచరిత వంటింట్లోకి పరుగున వెళ్ళింది. అక్కడికి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. మళ్ళీ బెడ్రూమ్లోకి పరిగెత్తింది. అక్కడా తోచలేదు. ముందు గదిలోకి వచ్చింది. మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది. ఫ్రిడ్జ్ తెరిచి బ్రెడ్ తీసి ముక్కలు చేసి టమోటాలు వేసింది. సూప్ తయారు చేసింది. అరగంట అయ్యింది. హేమంత్ రాలేదు. కాలింగ్ బెల్ చెడిపోయిందేమోనని చూసింది. బాగానే ఉంది. వాన ఉధృతం ఎక్కువయింది. కిటికీ తలుపులు మూసి పరదాలు లాగి వచ్చి కూర్చుంది. హేమంత్ రాలేదేమిటి? ఫోన్ చేయటానికి ఆ తొందరలో అతను ఎక్కడ దిగింది అడగలేదు. రాక్షసుల్లా ఎవరో వచ్చి ఈ టైంనే మింగేసి ఉంటారు. సుచరితకి ఆశాభంగం, కోపం, తర్వాత నిరాశ వచ్చేసినాయి. మనసు ఎంత దిటువుపరుచుకోవాలన్నా సాధ్యం కాలేదు. సోఫాలో కూర్చొని పుస్తకం తిరగేయసాగింది. కూర్చొని నిద్రమత్తు వచ్చేసింది. తల వెనక్కు ఆనించింది. ఇంతలో బొయ్యమని కాలింగ్ బెల్ మోగింది. సుచరిత నిద్రమత్తులో నుంచి ఉలిక్కిపడి చెంగున లేచి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా హేమంత్. ఇదేమిటి అనబోతున్న సుచరిత నోట్లో మాట సగంలోనే ఆగిపోయింది. అతని తెల్లని బట్టలు అన్నీ రక్తసిక్తంగా ఉన్నాయి.
నుదిటి మీద గాయం నుంచి రక్తం కారుతుంది. షర్ట్ చిరిగి వేలాడుతుంది. హేమ్, ఇదేమిటి? త్వరగా రమ్మన్నావుగా. రావాలని అనుకున్నాను. కార్ పిలాడ్ అయింది. యాక్సిడెంట్లో చావకుండా బ్రతికి వచ్చాను. థ్యాంక్ గాడ్. చచ్చిపోయానని అనుకున్నాను. పోలీసుల గోల. సుచరిత అతన్ని చప్పున చేయి పట్టి లోపలికి తీసుకువచ్చింది. నేను చెప్పానా వానగా ఉంది జాగ్రత్త అని? కార్ డ్రైవింగ్ వానలో అలవాటే కదా అనుకున్నాను. వెధవ మోటార్ సైకిల్ వాడు అడ్డం వచ్చాడు. సడన్ బ్రేక్ వేశాను. బాప్రే, దెబ్బలు బాగా తగిలాయి సుచరిత అంటూనే లోపలికి పరిగెత్తింది. స్టవ్ మీద వేడి నీళ్లు పెట్టింది. ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి అతని గాయాలు క్లీన్ చేసి నుదిటి మీద మోచేతి దగ్గర బ్యాండేజ్ వేసింది. నువ్వు డాక్టర్వి, ఎప్పుడు అయ్యావు? నాకు తెలియదే చిరునవ్వుతో అన్నాడతను. మేం కెమెరాలు పట్టుకొని కొండల్లోకి కోనల్లోకి పోతుంటాంగా, అందుకని షాజీ యూనిట్లో ప్రతి ఒక్కరికి ఇది నేర్పించారు. నోరు తెరిస్తే చాలు షాజీ షాజీ అన్నాడు కినుకుగా. ఈర్షగా అనిపిస్తుందా అంది. తల ఊపాడు. సుచరిత ఎర్రంచుది తన బెంగాలీ కాటన్ చీర తెచ్చి ఇచ్చింది. ఇదేమిటి అన్నాడు. బట్టలు మార్చుకో. వద్దు, షర్ట్ విప్పుతాను చాలు. షటప్, చెప్పిన పని చేయి అంది. హేమంత్ లేచి చీరని లుంగిగా కట్టుకున్నాడు. షర్ట్ బాగా పాడైపోయింది. సుచరిత ప్యాంట్ షర్ట్ బాత్రూంలోకి తీసుకువెళ్ళింది. వాటిని ఉతుకుతుంటే శుచి వద్దు అన్నాడు. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా అని అరిచింది. వాటిని హ్యాంగర్కి వేసి తెచ్చి హాల్లో ఫ్యాన్ వేసి పెడుతూ, కార్ డ్రైవ్ చేసేవాడివి కాస్త మెల్లిగా రాకూడదు? నేను త్వరగా రా అన్నానే అనుకో, అంత మాత్రాన ఆగమేఘాల మీద రావాలా? బయట వాన అంత ఎక్కువగా ఉంది కదా, జాగ్రత్తగా ఉండొద్దా? యాక్సిడెంట్ అయ్యింది, బ్రతికి బయటపడ్డావు. లేకపోతే సుచరిత కళ్ళల్లోకి నీళ్లు వచ్చేసినాయి. ముక్కు చీదుతూ అంది. అతను దగ్గరికి వచ్చాడు. సుచరిత భుజాల చుట్టూ చేయి వేసి తన వైపు తిప్పుకున్నాడు. గడ్డం పట్టి ఎత్తుతూ, సుచి, ఐఆమ్ సారీ అన్నాడు తగ్గు స్వరంతో. సుచరితకి ఏడుపు వచ్చేసింది. యాక్సిడెంట్ అనగానే నా ప్రాణం పోతుంది హేమ్. ఈ ప్రపంచంలో నాకు ఎవరున్నారు? ఆ రోజున అన్నయ్య. బాగా ఏడుపు వచ్చేసింది. సుచరిత తల నగ్నంగా ఉన్న అతని ఛాతికి ఆనింది. అతను ఆమె తల చుట్టూ చేయి వేసి అదుముకున్నాడు. సుచరిత భయం, ఆందోళన అతనికి అర్థమయ్యింది. సుచరితని సంతోషపెట్టాలని త్వరగా రాబోయి అమితమైన బాధకి గురి చేశాడు. సుచరిత అతని చేతులు వదిలించుకొని వంట ఇంట్లోకి వెళ్ళింది. సూప్ వేడి చేసి తెచ్చింది. అతను తిరుగుతుంటే కసిరింది. ఆ తిరగటం దేనికి? మంచం మీద విశ్రాంతిగా కూర్చోరాదు? హేమంత్ బుద్ధిమంతుడిలా వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. సుచరిత సూప్ తెచ్చింది. ముందు వేడిగా ఇది తాగు, తర్వాత భోజనం పెడతాను. ఆకలిగా లేదు సుచి. ఎలా ఉంటుంది? ఇంత ఐరానా పడితే? ఇప్పుడు టైం తక్కువ అయ్యిందా ఏమిటి? సుచరిత మంచం మీద కూర్చొని అతనికి తానే స్పూన్తో తీసి బలవంతంగా తాగించింది. చాలా బాగుంది, నువ్వు కూడా తాగు. తనకి అందిస్తున్న చేయి తీసుకొని ఆమె నోటికి ఇచ్చాడు. సుచరిత తాగింది. నేను ఈ చీర కట్టుకోవడం చూస్తుంటే బెజవాడ గుర్తుకు వస్తుంది. నా లుంగి నువ్వు కట్టుకోవడం గుర్తుందా సుచి అన్నాడు. సుచరిత కళ్ళు కిందకి వాలినాయి. ఏం జ్ఞాపకాలు? నీ ఒక్కరు సొత్తేనా ఏమిటి అంది. నిన్ను చూస్తుంటే ఆ సుచరితవేనా అనిపిస్తుంది అన్నాడు. ఏం ఇప్పుడు కొమ్ములు వచ్చాయా? చేతివేళ్లు తల దగ్గర పెట్టి ఆడిస్తూ అంది. నీలో ఏదో మార్పు వచ్చింది. ఒక్కొక్కసారి నాకే భయం వేస్తుంది. అతను సుచరితని దగ్గరకు లాక్కున్నాడు. భయం ఎందుకు? ఈ షాజీ ఉన్నాడే, ఆ పెద్ద మనిషి నీకు ఇంకెవరో లోకం చూపించి నా నుంచి దూరంగా లాక్కుపోతున్నాడేమో అనిపిస్తుంది. సుచరిత ఫకాలు నవ్వింది. అబ్బా, ఇంత దగ్గరగా నీ నవ్వు విని ఎన్నాళ్ళయింది. నాకిప్పుడు హాయిగా ఉంది. ఈ మాటలు అతను అనగానే సుచరిత నవ్వు ఆపేసి లేవబోయింది. అతను చెయ్యి పట్టి ఆపేశాడు. నాకు పనుంది, నీకు భోజనం పెట్టాలి. నాకు ఆకలి లేదు. సుచరిత లేవబోయింది. ఈసారి అతని చేతులు బలంగా బంధించినాయి. సుచరిత ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేగంగా అతని ఛాతికి వేడిగా తగలసాగాయి. అతని చేతి వేళ్లు
ఆమె జుట్టులోకి చొచ్చుకు వెళ్ళినాయి. శుచి! అతను వెంటనే సుచరిత ముఖాన్ని దగ్గరికి తీసుకున్నాడు. సుచరిత అతనిని వారించబోయింది. కానీ సాధ్యం కాలేదు. ఇదేమిటి? లైట్లు పోయినాయి. నేనే తీసేశాను. హేమంత్ వదులు. హేమంత్, మనిద్దరం తర్వాత చాలా విచారపడాల్సి వస్తుంది. అతను మాట్లాడలేదు. దానికి ఎలాంటి సమాధానం చెప్పలేదు, వ్యాఖ్యానం చేయలేదు. అతని చేతులు సుచరితని తన మీదకి లాక్కున్నాయి. సుచరితకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచేసరికి తను హేమంత్ దగ్గరగా గువ్వలా ఒదిగి పడుకొని ఉంది. మనసు నిండా ఏదో సుందర లోకాల్లో తిరిగి వచ్చినట్టే ఆనందకరమైన అనుభూతి. బయట వాన బాగా పడుతున్న శబ్దం వినిపిస్తుంది. టైం ఎంతయింది అడిగింది. గొంతు ఏదో లోకాల్లో తేలిపోతున్నట్టుగా తన గొంతు తనకే కొత్తగా అనిపిస్తుంది. అతను టైం చూసుకున్నాడు. 8:30 అన్నాడు. బాప్రే, బాగా తెల్లవారింది. వాన మూలంగా తెలియడం లేదు. నాకు బాగా నిద్ర పట్టేసింది. నువ్వు నిద్రపోలేదా? నిద్రపోయాను. ఇంత క్రితమే మెలకువ వచ్చింది. వాన ఇంకా ఎక్కువ అవుతుందట. రేడియో న్యూస్ బులెటిన్ చెప్పారు. రాబోయే 48 గంటల్లో పెద్ద తుఫానట. బయట గాలి ఎడాపెడా కొడుతుంది. వాన జల్లు ఏకధారగా పడుతున్న శబ్దం వినిపిస్తుంది. పరదాలు లాగి ఉండటంతో గది రాత్రిలా ఉంది. హేమంత్ లైట్ తీసేశాడు. గదంతా చీకటిగా ఉంది. సారీ చెప్పు అంది సుచరిత. దేనికి? రాత్రి నువ్వు చేసిన పనికి. నేనేం తప్పు చేయలేదు సారీ చెప్పటానికి. అతను పక్కన పడుకొని తన నడుం చుట్టూ చేయి వేసి ఉన్న సుచరితని నడుం చుట్టూ చేతులు వేసి ఎత్తి మీదకి లాక్కున్నాడు. అది తప్పు అని నువ్వంటే ఆ తప్పు చేయటానికి నేను మళ్ళీ సిద్ధంగా ఉన్నాను. చాలు, వదులు. సుచరిత లేవబోయింది. అతను వదలలేదు. పట్టుకొని బంధించి చెప్పాడు. ఒకే ఒక్క షరతు మీద వదులుతాను. ఏమిటది? రాత్రి మన మధ్య జరిగింది తప్పు కాదని, ఇద్దరికీ చాలా ఆనందకరమైన సంగతి అని, ఈసారి నువ్వే ప్రోత్సహిస్తానని మాట ఇవ్వాలి. హేమ్, నీకు పిచ్చి పట్టింది. సుచరిత పెనుగులాడుతుంటే కాసేపు ఏడిపించి వదిలేశాడు. సుచరిత వంట ఇంట్లోకి వెళ్ళి కాఫీ కలుపుతూ విజిల్ వేసింది. ఎందుకో వెనక్కి తిరిగి సరికి అక్కడ హేమంత్ నిలబడి ఉన్నాడు. విజిల్ వేయటంలో గురువుని మించిన శిశురాలివి అయిపోయావు సుమా అన్నాడు. షాజీకి నా విజిల్ అంటే చాలా ఇష్టం. ఆయన అడిగి హేమంత్ వెంటనే 2 చేతులెత్తి చెవులు మూసుకున్నాడు. ఆ పేరు నా ముందు ఇంకోసారి ఎత్తావంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? అవును, ఏం చేస్తాను? కాఫీ తాగుతాను అన్నాడు. వద్దులే, పాపం తన మూలంగా ఎవరూ బాధపడటం షాజీ భరించలేరు. అదుగో మళ్ళీ. ఓకే. సుచరిత చూపుడు వేళ్ళు పెదవుల మీద ఆనించుకొని కాఫీ తెచ్చి ఇచ్చింది. అతను తాగడం చాలా బాగుంది అన్నాడు. నువ్వు కాఫీ తాగి వెంటనే వెళ్ళిపోతున్నావు. కాఫీ కప్ పక్కన పెట్టి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటూ అంది. అతను ఎదురుగా డైనింగ్ చైర్లో కూర్చున్నాడు. కాఫీ తాగుతూ వెళ్ళిపోవాలని నాకు లేదు. నువ్వు వెళ్ళగొడితే నేను వెళ్ళిపోతాను. ఈ వానలో తడిసి జ్వరం వచ్చి సుస్థి చేసి. హేం, చాలు, ఆపు. సుచరిత ఫకాల్న నవ్వుతూ అంది. చెయ్యి ఏది? అతని చెయ్యి అందుకొని చూసింది. కుడి చెయ్యి మోచేతి దగ్గర బాగా వాచింది. ఎడమ కనుబొమ్మ మీద చెక్కుకుపోవడంతో కంటి రెప్ప లావు అయ్యింది. సుచరిత అతన్ని చూస్తూ అంది. శరీరానికి యాక్సిడెంట్ అయితే తెలుస్తుంది, మనసుకి యాక్సిడెంట్ అయితే ఎవరికి తెలియాలి? ఆ దెబ్బ తగిలిన బాధ ఆ వ్యక్తి ఒక్కడికే అర్థమవుతుంది. హేమంత్ లేచాడు. మార్వెలస్ సుచి, కరెక్ట్గా చెప్పావు అంటూనే డైనింగ్ టేబుల్ మీద ఎక్కి కూర్చున్న సుచరితని నడుం పట్టుకొని ఒక్కసారిగా ఎత్తేశాడు. అరెరే, ఇదేమిటి అంది. నేనేం చేయను, నువ్వంత బాగా చెప్పేసరికి నాకు ఇష్టం వచ్చేసింది. అతను తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. సుచరిత ఈసారి అతనిని అంత గట్టిగా అడ్డుకోలేకపోయింది. రాత్రి అతని శరీరంతో కలిసి పొందిన ఆనందం, తదాత్మయత ఇంకా ఆమె శరీరంలో తారట్లాడుతూనే ఉంది. ఆమె శరీరం, మనసు అతనిలో ఐక్యం కావటానికి ఆరాట పడుతున్నట్టే లొంగిపోసాగాయి. 48 గంటలు గడిచినాయి.
తుఫాను తీవ్రత తగ్గింది. వాన బాగా తగ్గి ఆకాశంలో తెల్ల మబ్బులు గుంపులుగా పరుగులు తీస్తున్నాయి. 48 గంటల పాటు ఇళ్లల్లో బందీలు అయిన జనం అప్పుడప్పుడే బయటికి వస్తున్నారు. సుచరిత అతని షర్ట్ కుట్టి ఇచ్చింది. హేమంత్ బట్టలు వేసుకొని రెడీ అయ్యాడు. సుచరిత పెన్ పర్స్ తెచ్చి అందించింది. మీద చెయ్యి వేసి గడ్డం పట్టి అలవోకగా ఎత్తుతూ నా మీద కోపంగా ఉందా అని అడిగాడు. లేదు అన్నట్లు తల ఊపింది. అతను సుచరితని దగ్గరకు తీసుకున్నాడు. సుచరిత ఆర్తిగా అంది, హేం, ఇక దూరంగా ఉండటం నా వల్ల కాదు. నా మనసులో మాట నువ్వే అన్నావు. రేణు ప్రసవించగానే 3 నెలల తర్వాత రోజులు ఎంతలో తిరిగి వస్తాయి? రేణుకి మన గురించి తెలుసా? నాకు తెలియదు. నా ముందర ఆ ప్రసక్తి ఎప్పుడూ తీసుకురాలేదు. అసలు మేం కలిసి గడిపే సమయం, మాట్లాడే సంభాషణ చాలా తక్కువ. కాస్త ఆగి అన్నాడు, అమ్మ ఒకసారి నిన్ను నాకివ్వాలని ప్రయత్నాలు చేసినట్టు చెప్పిందట. రేణు అడిగింది. అవును అన్నాను. పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అంది. అమ్మకిష్టం లేదు అన్నాను. తర్వాత నన్నేం అడగలేదు. రేణు ఆలోచనలు ఎప్పుడూ పుట్టబోయే బిడ్డ గురించే, ఎప్పుడూ అదే ధ్యాస. సుచరిత నిట్టూర్చింది. అతను కుర్చీలో కూర్చొని షూస్ వేసుకుంటున్నాడు. సుచరిత వెనకగా వచ్చి అతని మెడ చుట్టూ చెయ్యి వేసి భుజం మీద చెంప ఆనించుకుంది. నిన్ను వెళ్ళనీయాలనిపించడం లేదు అంది. నాకు వెళ్ళాలనిపించడం లేదు అన్నాడు. అతను వెళ్ళబోయే ముందు సుచరితని దగ్గరకు తీసుకున్నాడు. సుచి, ఒక ప్రామిస్ చెయ్యి. ఏమిటి? అతను ఒక్క క్షణం ఆగి అన్నాడు. ఒకవేళ ఏదైనా అయితే? ఏదైనా అంటే? అర్థం కానట్టు అడిగింది. మనం కలిసిన దానికి ఫలితం నాకు వెంటనే తెలియచేస్తానని వాగ్దానం చెయ్యి. అబాషన్ అంటూ పిచ్చి పనులు చేయనని, ఆ ఊహే కలలో కూడా రానివ్వనని చెప్పు. సుచరిత ఉలిక్కిపాటుగా కళ్ళెత్తి అతని వైపు చూసింది. ప్రామిస్ చేయి చూసి అడిగాడు. సుచరిత ప్రామిస్ చేసింది. మనం చేసింది తప్పు కాదా హేం? కాదు. రేణుకి ద్రోహం చేయటం కాదా? కానే కాదు. సుచరిత నిట్టూర్చింది. అతను భుజాలు పట్టుకొని చెప్పాడు, చూడు, ఎంతమంది భార్యాభర్తలు పెళ్లి అయినా కలిసి ఉండలేని పరిస్థితులు వస్తాయి. కొంతమంది ఫారిన్ వెళ్తారు, మరికొంతమంది ఉద్యోగరీత్యా కుటుంబానికి దూరంగా ఉంటారు. వారు కలిసి ఉండకపోయినా భార్యాభర్తలే. మనం కూడా అంతే. హేం, నాకేమిటోగా ఉంది. అతని గుండెల్లో తలదించుకొని ఏడ్చేసింది. అసలు ఇదంతా ఎందుకిలా జరిగింది? అతను సుచరిత వీపు మీద చేయి వేసి నిమురుతూ అన్నాడు, ఒక్కొక్కసారి జీవితం అంతే. అనుకోనివి జరుగుతుంటాయి. ఉప్పెన లాంటి సంఘటనలు వచ్చి ముంచేస్తాయి. అఘాతాల్లాంటి బాధలు కృంగదీస్తాయి. మనం ఒక్కళ్ళమే కాదు, ఈ ప్రపంచంలో మనలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనం పరిస్థితులనే ఒక కెరటానికి తల వంచినట్టు ఎదుర్కోవాలి. ఆ సమస్యల కెరటం మన మీద నుంచి వెళ్ళిపోతుందని ఆశపడాలి, నమ్మకం పెట్టుకోవాలి. అంతేగాని అది మనల్ని అంతం చేస్తుందేమోనని పిరికితనం పోగొడదు, భయపడకూడదు. ఇక నేను వెళ్ళనా? సుచరిత తల ఊపింది. అతను వదిలి వెళ్ళలేక వెళ్ళాడు. ఫోన్ చేస్తానని చెప్పాడు. సుచరిత వచ్చి మంచం మీద కూర్చుంది. సుచరిత లేచి తన కెమెరా వర్క్ ఫైల్ తీసుకుంది. జీవితం మళ్ళీ మొదలు. హేమంత్ వెళ్ళిపోతుంటే తనలో భాగం ఏదో వెళ్ళిపోతున్నట్లుగా ఉంది. మానస సరోవరం అదొక జీవితానుభవం. చిన్నప్పుడు అత్తయ్య రామాయణం, మహాభారతంలోని కథలు చెప్పి నిద్రపుచ్చేది. ఒక్కోసారి ఆమె కైలాస శిఖరం, మానస సరోవరం గురించి వర్ణించి పాటలు పాడుతూ చెప్పేది. అత్తయ్య, నువ్వు వాటిని చూసావా ఎప్పుడైనా అంటే, అయ్యో తల్లి, అంత అదృష్టం కూడానా? మీ మామయ్య పెళ్ళైన 6 నెలలకే గుటుక్కుమన్నారు కదే అంది. ఆ రోజు అత్తయ్య పాటలతో తనని ఆసక్తి పరిచిన ఆ మరో ప్రపంచం స్వయంగా చూస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఫిటోర్ షూర్లో విశ్రాంతి భవనంలో భోజనం చేసి మళ్ళీ ప్రయాణం. అంతవరకు ప్రయాణంతో అలసిన ట్రూప్లో వారికి మబ్బుల మధ్య దాగినట్టున్న పర్వతాలు, లోయలు, పచ్చని చెట్లు చూస్తుంటే అలసట ఎగిరిపోసాగింది. దర్సుల చిన్న గ్రామం. అక్కడ కాశీ నది దాదాపు గంటకి 100 కిలోమీటర్ల వేగంతో ప్రవహిస్తుంది. టూరిస్ట్ బంగాళాన్ని ఆనుకొని
అవతల ఒడ్డుకి ఒక త్రాటి వంతెన ఉంది. దాని మీద నడవడం అంటే థ్రిల్లింగ్గా ఉండేది. కల్నల్ జీ పుణ్యమా అని తినటానికి ఉండటానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. పర్మిషన్లు గొడవలన్నీ ఆయనే చూసుకున్నారు. ఆయనకి ఈ ప్రదేశం అంటే ఎంత ఇష్టం. ఇలా సాయపడగలటం తన అదృష్టం అనేవారు. హిమాలయాల్లోకెల్లా అందమైనది కైలాస పర్వతం, మానస సరోవరం. మహోన్నతమైన 2 వెండి పర్వతాల మధ్యన ఇమిడి ఉన్న మానస సరోవరం ఆకుపచ్చ నీలిరంగు కలగలిపిన బ్రహ్మాండమైన మరకతలను వైడూర్యంలాగానో కనిపిస్తుంది. ఆ సౌందర్యం చూస్తుంటే మనిషి చెయ్యపడి మలినం లేని స్వచ్ఛమైన అందం సుమా అనిపిస్తుంది. షాజీ ఇలాంటి చోటులకి వస్తే ఇక మాట్లాడరు. ఆయన ఎంతసేపు కెమెరాలో ఈ అద్భుతమైన అందాన్ని వీలైనంత ఎలా బంధించేద్దామా అని. కల్నల్జీ చెబుతున్నారు, ఈ సరస్సు ఇప్పుడు ఇంత అందంగా ఉందా? చలికాలంలో చూడాలి దీని క్రూరత్వం. చలి రాత్రులలో నిలువున గడ్డకట్టుకుపోయే గొర్రెలు, బాతులు, చేపలు అక్కడక్కడా చూస్తే మనకే మృత్యు స్పర్శలా ఉంటుంది అన్నారు. ఆ మాటలు వినగానే సుచరిత వాళ్ళ శరీరాలు జలధరించాయి. ఆ ఋతువుల్లో వచ్చి అప్రమత్తంగా ఉంటే తమ గతి అంతే కాబోలు. సౌందర్యంలో క్రూరత్వం చూడలేం అంది. అది మరీ వికారంగా ఉంటుందేమో. కల్నల్జీ ఎన్ని చెప్పినా మానస సరోవర సౌందర్యం చూడటానికి 1000 కళ్ళు చాలవని అనిపిస్తుంది. ఒక్క నిమిషంలో అతి ప్రశాంతంగా ముగ్ధురాలైన మునికన్యలా నిశ్చలంగా చంద్రుణ్ణి, చుక్కలని, కైలాస శిఖరాన్ని ప్రతిఫలిస్తూ మరోసారి ఉదయ సూర్యుణ్ణి కిరణాలతో బంగారపు రేకులా మెరుస్తూ మరికొంచెం సేపటిలో తుఫాను గాలులతో చుట్టుపక్కల గొర్రెలని, మేకలని పడదోసేస్తూ సింహంలా గర్జిస్తూ అంతలోనే సొలసినట్టు ఏమీ ఎరగనట్టు అందమైన నీలిరంగులా మారి తన 100ల కొలది రూపాలని ప్రదర్శిస్తూ హోయలు పోతూ ఉంది. బీనా, నేను సన్యాసిని అయ్యి ఇక్కడే ఉండిపోతా అనసాగింది. నా జన్మలో నేను తీయాలని తీసింది 2 ఒకటి ఈ మానస సరోవరం, 2 నయాగార జలపాతం అన్నారు కుందన్ షా. ఆయన ముఖంలో సంతోషం చూస్తుంటే సుచరితకి కూడా ఆనందంగా అనిపించింది. ఆయనతో కలిసి పనిచేయటం తనకి ఇది మంచి అదృష్టం అనిపించసాగింది. ఆయన ఒక్కొక్కసారి చెప్పేవారు, సుచి బేటీ, ప్రతి మనిషి కళ్ళల్లో ఒక కెమెరా ఉంది. అలాగే ప్రతి మనిషి చేతి వేలల్లో ఒక ఆర్ట్ ఉంది. ప్రతి మనిషిలోనూ నిద్రాణమైన ఒక ఆలోచన శక్తి ఉంది. దానిని తట్టి లేపే పరిస్థితులు ఎదురు అవ్వాలి అంతే. నువ్వు చూడు, నువ్వింత నైపుణ్యం గల వ్యక్తివి అవుతావని ఎవరైనా అనుకున్నారా? ఒక ఆర్టిస్ట్ చేతిలో కుంచె ఎలాంటిదో, రైటర్ చేతిలో పెన్ ఎలాంటిదో, మన చేతిలో కెమెరా కూడా అంతే. దాని స్పందన మనం అనువదించే భాష అవుతుంది. ఇది మనసుకు సంబంధించినది. దీనికి ఇంత సృజనాత్మకమైన శక్తి ఎందుకు వస్తుంది అంటే చెప్పలేం. దానికి ఎక్కడో ఏదో అనుకంపన. ఆర్టిస్టులని చాలామంది పిచ్చివాళ్ళుగా చూస్తారు. ఆ పిచ్చివాళ్ళ వల్లనే జనానికి ఆనందం కలుగుతుంది అని గమనిస్తే గౌరవిస్తారు. పనితో పాటు జీవితం గురించిన ఆయన నిర్వచనాలు సుచరితకి చాలా వినబుద్ధి అవుతాయి. సుచరిత పేరిట టెలిగ్రామ్ వచ్చింది. హేమంత్ ఇచ్చాడు. ఆర్ యు ఆల్ రైట్? ఎనీథింగ్ స్పెషల్ విత్ యూ? సుచరితకి మొదట టెలిగ్రామ్ అర్థం కాలేదు. కాసేపటికి అర్థమయ్యింది. చెంపలు కెంపులు అయినాయి. తుఫాను నాటి 2 రోజుల ఏకాంత సహవాసం గుర్తుకు వచ్చింది. ఎవ్రీథింగ్ నో. వెంటనే తిరుగు టెలిగ్రామ్ సమాధానం పంపింది. రెడ్ క్రాస్ సంస్థ వారు ఆఫ్రికాలో విలయతాండవం చేస్తున్న కరువు రాక్షసిని డాక్యుమెంటరీ తీసి ఇవ్వాల్సిందిగా కుందన్ షాని ఆదేశించారు. ట్రూప్ అందరూ పెట్టే బేడ సర్దారు. మళ్ళీ ప్రయాణం. ఎక్కడో అపరిచిత పరిసరాల్లో మకాం. మనకి అలవాటు లేని తిండి, వేళకు లేని నిద్ర. ఆఫ్రికాలో అడుగు పెట్టగానే ఆ కరువు ప్రాంతాలు పర్యటిస్తూ వెళ్తుంటే అందరికీ మతులు పోసాగినాయి. నల్లటి ఆ ముఖాల్లో అంతులేని దైన్యం, నైరాశ్య
నైరాస్యం, ఆకలి వారిని తినేస్తుంది. సుచరితకి బినాకి ఆకలితో, అనారోగ్యంతో మృత్యువు వాకిట నిలబడినట్టున్న ఆ అభాగ్యుల్ని చూస్తుంటే హృదయ విదారకంగా అనిపించసాగింది. ముఖాన ఈగలు వాలుతుంటే చెయ్యి ఎత్తి వాటిని తోలుకునే ఓపిక కూడా లేకుండా పడి ఉన్న పిల్లలు సుచరితకి కడుపులో తిప్పేస్తుంది. అక్కడి నుంచి పచ్చటి పరిసరాలతో కలకలలాడే ఏ ప్రాంతానికో పారిపోదామా అనిపించసాగింది. అలాంటి పరిస్థితుల్లో షాజీ 1000 చేతులు ఉన్నట్టే పనిచేస్తారు. అందమైన ఆ దేశాలు ఎలా చిత్రీకరిస్తారో మానవ జాతికి శాపంలా ఉండే ఇలాంటి పరిస్థితుల్ని కూడా ఇంకా ఏకాగ్రతతో కెమెరాలో బంధిస్తారాయన. విరామం ఎరగరు, నిద్రాహారాలు మర్చిపోతారు. తన చేతి కింది వారిని ఊపిరి పీల్చుకోనియరు. ఎప్పుడూ నవ్వుతూ త్రుళ్ళుతూ చిన్నపిల్లవాడిలా ఉండే ఆయన అంతులేని గాంభీర్యమూర్తిగా అయిపోతారు. ఆ నిమిషం ఆయన కళ్ళు సంజ్ఞాలకి అనుగుణంగా నడుచుకోవటం తప్ప మాటికి వ్యతిరేకంగా చెప్పటమే ఉండదు. ఇది వేరే లోకంలో ఉంది. మానస సరోవరం లాంటి చోటులలో రాయంచలా ఎగిరే మనోవిహంగం. ఇక్కడ ప్రకృతి బీభత్సం సృష్టించే ఈ మారణ హోమం ముందు నిరుతత్తురాల అయినట్టు మౌన వీణలా మూగపోయింది. ఇక్కడ ఆకలి, దరిద్రం, నిస్సహాయత. వాళ్ళకి వాళ్ళు ఏం చేసుకోలేరు. కరువు రక్కసితో పోరాడలేక పులినోటబడిన మేకబిడ్డలా నిస్సహాయంగా ఉండిపోతారు. మనిషి ఎవరెస్ట్ ఎక్కగలడు. శాస్త్రీయ జ్ఞానంతో, తన మేధతో, శాస్త్రీయ విజ్ఞానంతో చంద్రమండలం మీద కాలు మోపగలడు. కానీ ప్రకృతి చేసే విలయతాండవం చూస్తే మాత్రం గడ్డిపోచలా శక్తి లేనట్టుగా అయిపోతాడు. అప్పుడప్పుడు మనిషి చూపే తెలివితేటలకి ప్రకృతి భయపడి అతను తనని ఎక్కడ మించిపోతాడోనని ఇలా ప్రళయ రూపం చూపించి వికటట్టహాసం చేస్తుందా అనిపిస్తుంది. సుచరిత ఆఫ్రికాలో ఉండగా హేమంత్కి తను పడే ఈ ఆవేదన ఉత్తరాలు వ్రాసింది. సుచరిత అక్కడ ఉండగానే రేణు డెలివరీ అయ్యిందని, ఆడపిల్ల పుట్టిందని, అత్త ఎక్కడా అని చూస్తుందని కేబుల్ వచ్చింది. సుచరిత త్వరగా వస్తానని సమాధానం పంపింది. కుందన్ షా అమితంగా శక్తికి మించిన శ్రమకి లోను అవటంతో ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు. డాక్టర్ వచ్చాడు. ఆయనకి రక్తపోటు హెచ్చిందని విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చాడు. షాజీ సుచరితని కెమెరా తీసుకొని సగంలో ఆగిన చిత్రీకరణ పూర్తి చేయమని ఆదేశించాడు. సుచరిత వెంటనే ఆయన ఉండి సలహాలు ఇచ్చేవారు. సుచరితకి రేణు దగ్గరకు వెళ్ళాలని మనసు ఎంతో ఆరాటపడుతుంది. తను ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా తన జీవితపు కుక్కటి వేళ్ళు హేమంత్, రేణుల దగ్గరే ఉన్నట్టుగా అనిపిస్తుంది. సుచరిత ఇండియా వచ్చి రేణును చూడటానికి వచ్చేసరికి పాప 6 వారాల పసికూన అయ్యింది. రేణు సుచరితను చూసి ఎంతో ఆనందపడింది. సారీ రేణు, అన్నమాట నిలుపుకోలేకపోయాను, నీ దగ్గర ఉండలేకపోయాను అంది ఆర్తిగా పాపని అందుకుంటూ. పర్వాలేదు సుచి, నీ ఉత్తరాలు చదువుతుంటే నా మనసు ద్రవించిపోయింది. అంత గొప్ప కార్యం నెరవేరుస్తున్నందుకు ఆనందంగా అనిపించింది. మీ డాక్యుమెంటరీ ద్వారా చాలా విరాళాలు వసూలు అవుతాయి అని రెడ్ క్రాస్ సంస్థ వారు అంటున్నారు కదూ. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నాకెంతో ఆనందంగా ఉంది. చూడు, నీ మేనకోడలు మా అత్త ఎంత గొప్ప వ్యక్తో అని అబ్బురపడుతుంది అంది. చంద్రబింబంలా ఉంది కదూ పాపాయి బుగ్గగిల్లుతూ అన్నాడు హేమంత్. పాప కెవ్వున ఏడ్చింది. అబ్బా ఏమిటిది అంది సుచరిత. హేమంత్కి అదో సరదా. నిద్రపోతుంటే అలా చేసి ఏడిపించి సముదాయిస్తాడు అంది రేణు. నాకు రాధిక అన్న పేరు ఇష్టం, అదే పెట్టాగా అంది రేణు. పేరులో ఏముంది? ఏ మనిషి అయినా అతని వ్యక్తిత్వాన్ని బట్టి పేరుకి అందం వస్తుంది గాని అంది సుచరిత. రాధికని రేణుని ఫోటో తీసింది. ఉయ్యాల సుచరితకి ఇష్టమైన చోటు. ఎక్కువసేపు అందులోనే కూర్చునేది. సుచరిత వచ్చి 2 రోజులయ్యింది. ఆ 2 రోజులు భానుమతి గారు రుసరుసలాడుతూ రేణుని కావాలని సుచరిత వినేయట్టే, రేణు నువ్వు ఒక వెర్రి మాలోకానివి, రాధికని ఇలా తీసుకురా దిష్టి తగులుతుంది అనేది. సుచరితకి ఆవిడ మాటలు మనసు చివుక్కుమనిపించాయి.
ఆవిడ తనని విషపు చూపులతో వెంటాడడం శుచి గమనిస్తూనే ఉంది. సుచరితని పంపటానికి హేమంత్ ఎయిర్పోర్ట్కి వచ్చాడు. 1 గంట ముందుగానే బయలుదేర తీస్తుంటే ఇంత త్వరగా దేనికి అంది. నిన్ను త్వరగా పంపేయాలని తాపత్రయం అన్నాడు. రేణు నవ్వింది. పాపకి జలుబుగా ఉంది, అందుకని మా అత్తగారు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి వీలు లేదు అంది. రేణు విచారంగా అంది. హేమంత్ డ్రైవ్ చేస్తున్న కారు మరో వీధి వైపు వస్తుంది. ఇటు ఎక్కడికి అంది. చూస్తావుగా అన్నాడు. కారు సరాసరి ఒక భవనం ముందుకొచ్చి ఆగింది. కారులో నుంచి దిగి చూస్తుంటే ఆ భవనానికి శుచి ఇండస్ట్రీస్ అని బోర్డు ఉంది. ఇదేమిటి అంది. వెల్కమ్ టు అవర్ ఇండస్ట్రీస్ అన్నాడు హేమంత్ చేయి చాచి చూపిస్తూ. ఆఫీస్ మారారు. పెద్ద బిల్డింగ్లోకి వచ్చారు. సెలవు దినం కావటంతో స్టాఫ్ ఎవరూ లేరు. కాపలాదారు మాత్రమే ఉన్నాడు. సుచరితకి ఆఫీస్ చూపిస్తూ తన గదిలోకి తీసుకువచ్చాడు. ఆఫీస్ చాలా అధునాతనంగా ఉంది. సుచరితని అతను రివాల్వింగ్ చైర్లో కూర్చోబెట్టాడు. బీరువా తెరిచి ఫైల్ తీస్తూ లాభ నష్టాల బ్యాలెన్స్ షీట్ చూస్తావా అన్నాడు. నాకెందుకు అంది. నువ్వు ఇందులో మేజర్ పార్ట్నర్వి కాబట్టి. శుచి, ఇదిగో నీ పేరిట బ్యాంక్లో జమ చేసిన డబ్బు చూపించబోయాడు. సుచరిత కుర్చీలో నుంచి అసహనంగా లేచింది. హేమంత్, నన్ను బోర్ కొట్టకు. నీ పేరు మీద ఇంత డబ్బు ఉందని చెబుతున్నాను. నాకు అవసరం లేదు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంది. హేమంత్ కాగితాలు బీరువాలో పెట్టేశాడు. ఎయిర్పోర్ట్కి వస్తుంటే కారులో చెప్పాడు. శుచి, అనుకోకుండా ఈ బిజినెస్ బాగా అందుకుంది. లాభాలు బాగానే వస్తున్నాయి. దీన్ని ఇంకా డెవలప్ చేస్తున్నాను. సుచరిత చెవులు మూసుకుంది. నేను వినను అంది. కార్ ఎయిర్పోర్ట్ దగ్గరికి రానే వచ్చింది. వస్తున్నాను అంది. మళ్ళీ అదే భావన. అతన్ని వదిలి వెళుతుంటే తన శరీరంలో ఒక భాగం అక్కడ వదిలేసినట్లుగా. ఇంకెన్ని రోజులో లేదుగా, 1-2 నెలలు. తర్వాత రేణుకు డైవర్స్ ఇవ్వటం, మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవటం. నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను హేమంత్ అంది నిట్టూరుస్తూ. ఇన్ని నెలలు గడిచినాయి. ఈ 2 నెలలే అవునా? ఎంతకీ అవునట్లుగా సుదీర్ఘంగా జరుగుతున్నాయి రోజులు. సుచరిత బొంబాయి వచ్చి 1 నెల రోజులు అవుతుంది. ఈ మధ్య బెంగళూరు వెళ్ళి దసరా ఉత్సవాలు తీసి వచ్చారు. బెంగళూరు నుంచి వచ్చేసరికి హేమంత్ ఉత్తరం వచ్చింది. అందులో ఇలా ఉంది. సారీ చుచి, చాలా రోజులు అయ్యింది కదూ. ప్రతిభ పెళ్లి సెటిల్ అయ్యింది. ఆ హడావిడిలో ఉన్నాను. ప్రతిభ పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్లే వరకు రేణుతో డైవర్స్ వ్యవహారం కుదరదు. నన్ను అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. నాకు పనుల భారంతో తీరుబడి కావటం లేదు. వీలు చూసుకొని బొంబాయి వస్తాను. నీ హేమ్. సుచరిత ఆ ఉత్తరం చూడగానే ఉత్సాహమంతా పొంగు మీద నీళ్లు జల్లినట్టయింది. రేణు కూడా ఫోన్ చేయలేదు, తనే చేసింది. ఒకరోజు మధ్యాహ్నం పని మనిషి మంగమ్మ తీసింది. చిన్నమ్మ గారికి ఒంట్లో బాగోలేదు, నిద్రపోతున్నారు అంది. లేవగానే ఫోన్ చేయమని చెప్పమంది, కానీ ఎలాంటి ఫోను రాలేదు. రాత్రికి చేస్తే ఎవరూ తీయలేదు. రేణు ఫోన్ చేయలేదు. సుచరిత ఉత్తరం రాసింది, జవాబు లేదు. సుచరితకి అర్థం కాలేదు. రేణు మౌనానికి అర్థం ఏమిటి? కనీసం హేమంత్ అయినా ఫోన్లో పలకరించలేదేమిటి? రేణుకి తన మీద, హేమంత్ మీద ఏదైనా అనుమానం వచ్చిందా? లేక అతని భార్యగా విడిపోవడం ఇష్టం లేదా? మనసు మార్చుకుందా? ఏదైనా పర్వాలేదు, అసలు సంగతి తెలిస్తే చాలు. సుచరిత టెలిగ్రామ్ ఇచ్చింది. హేమంత్, ఏమిటి మౌనం? జవాబు వెంటనే వచ్చింది. నేను చాలా పనిలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయవద్దు అంటూ తర్వాత కాంటాక్ట్ చేస్తాను అని చెప్పాడు. సుచరితకి ఆ టెలిగ్రామ్ ఈడ్చి చెంప మీద కొట్టినట్టే అనిపించింది. అతని పని తనెందుకు పాడు చేస్తుంది? షాజీ వాళ్ళు డెన్మార్క్ వెళ్తుంటే నేను రాను అని చెప్పిన సుచరిత ఆయనకు ఫోన్ చేసింది, నేను వస్తాను అని. ఓ మోస్ట్ వెల్కమ్ అన్నారాయన సంతోషంగా. సుచరిత ఆయనతో వెళ్ళిపోయింది. షాజీ డాక్యుమెంటరీస్ గురించి చాలా కృషి చేస్తున్నారు. ఇతర దేశాలలో కూడా తీసేవారిని కలుపుకొని ఒక సొసైటీ ఏర్పడాలని, వీళ్ళు ఇంత కష్టతరమైన పనిగా కాకుండా ఆర్థికంగా సులభతరంగా చేయాలని, ఎంతోమంది ఉత్సాహవంతులైన నైపుణ్యం గలవారిని ఇందులో తర్ఫీదు చేయాలని
ఆయన ఉద్దేశం, అది ఆయన లోకం, నిరంతరం ఆయన ఆలోచనలు దాని గురించే. షాజీకి అభిమాన పాత్రురాలైన సుచరిత భుజం మీద మెల్లగా ఆ బరువు బాధ్యతలు ఆయన మోపసాగారు. సుచరిత డెన్మార్క్లో ఉండగా హేమంత్ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ప్రతిభ పెళ్లి అయ్యిందని, చాలా ఘనంగా ఇంటి పరువుకి తగ్గట్టుగా చేయగలిగానని, రేణు ఒంట్లో బాగోలేదు, రేణు సంగతి నాకే చాలా ఆందోళనగా ఉంది, రాధిక కులాసా, వివరాలు కలిసినప్పుడు స్వయంగా మాట్లాడతాను అని వ్రాశాడు. సుచరిత ఆ ఉత్తరం టేబుల్ మీద పడేసింది. ఎంతసేపు తన చెల్లెలి పెళ్లి, రేణు ఒంట్లో బాగోలేదు, ఇవే నా కబుర్లు, తన గురించి విశేషాలు అడగడేం? సుచరితకి ఒళ్ళు మండింది. మౌనంగా ఉండిపోయింది. డెన్మార్క్ నుండి స్విట్జర్లాండ్ వెళ్లారు. చూస్తుండగానే 6 నెలలు గడిచాయి. సుచరిత షాజీతో దేశాలు తిరుగుతూనే ఉంది. 6 నెలల తర్వాత తిరిగి బొంబాయి వచ్చింది. హేమంత్ వచ్చాడు. అతను వచ్చేసరికి ఇంట్లో షీలా ఉంది. అతను కాగితాలు తీసుకొని సుచరితకి ఇచ్చాడు. ఏమిటిది అంది. ఈ ఫ్లాట్ యజమాని అమ్ముతున్నాడని షీలా మాటల్లో చెప్పింది. నేను అతన్ని కలుసుకున్నాను. నీ పేరిట ఇది కొన్నాను. ఇప్పుడు షీలా నీకు పేయింగ్ గెస్ట్ అవుతుంది. సుచరిత ఆ కాగితాలు విసిరికొట్టింది. నీ దానాలు నాకేం అవసరం లేదు. ఇక్కడెవరు ఇల్లు కావాలని ఏడుస్తూ కూర్చోలేదు. నేనేం దానం చేయటం లేదు. నీ డబ్బుతోనే కొన్నాను అన్నాడతను. నన్ను అడగకుండా ఎందుకు కొన్నావని అడుగుతున్నాను. అంతా నీ ఇష్టమేనా అంది తీవ్రంగా. ఐఆమ్ సారీ తగ్గు స్వరంతో అన్నాడతను. కాస్త ఆగి, సుచి, నేను కొన్ని చిక్కుల్లో ఉన్నాను. రేణుని నేను వదలలేను. తనకి డైవర్స్ ఇవ్వటం సాధ్యం కాదు. ఇప్పుడప్పుడే మన పెళ్లి కుదరదు. అసలు కుదురుతుందో లేదో కూడా నాకు అర్థం కావటం లేదు. సుచరిత నిశ్చేష్టురాలు అయ్యింది. చాలు హేమంత్, చాలు. కళ్ళల్లో నీళ్లు తిరగగా ఉంది. నేనెప్పుడైనా నిన్ను పెళ్లి గురించి ఇబ్బంది పెట్టానా? లేదనుకో సుచి. రేణుకి ఒంట్లో బాగోలేదు. ఒంట్లో బాగోలేకపోతే డాక్టర్కి చూపించు. దేశంలో డాక్టర్లకి కొదవా, మందులకి లోటా? నీలాంటి పరువు ప్రతిష్టలు గల వ్యక్తి భర్తగా ఉండి కావాలనే వ్యంగ్యంగా అంది. ఇంకా వ్యంగ్యంగా అనాలనిపిస్తుంది, కానీ మాటలు వెతుక్కోవలసి వస్తుంది. పదునైనవి నాలుక మీదకి రావటం లేదు. నేను వెళ్తున్నాను. మంచిది. అతను ఆగి ఏదో చెప్పబోయాడు. నాకు పనుంది. ఇప్పటికే నా టైం చాలా వేస్ట్ అయ్యింది అంది. అతను వెళ్ళిపోయాడు. సుచరిత అక్కడ కూలబడింది. మరుక్షణం దుఃఖం ఉప్పెనలా వచ్చింది. ఇంతలో ఫోన్ మోగింది. షీలా తీసింది. సుచి, నీకే ఫోన్. షాజీ పిలుస్తున్నారు అంది. సుచరిత వెళ్ళి తీసింది. ఎస్ సార్ అంది. సుచరిత, హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్. మన మానస సరోవరంకి ఇండియన్ గవర్నమెంట్ ప్రథమ బహుమతి ఇచ్చింది. అలాగా అంది. చెంప మీద ఈడ్చి కొట్టి మళ్ళీ అంతలోనే చాక్లెట్ పెట్టినట్టుంది ఈ వార్త. తర్వాత సుచరిత పూర్తిగా పనిలో మనసు లీనం చేసుకుంది. తను ఆత్మహత్య చేసుకోలేదు. బ్రతకాలంటే ఒక వ్యాపకం కావాలి. ఆ వ్యాపకం పని. తన జీవితం కూడా కుందన్ షా జీవితం లాగానే అయ్యింది. ఈ జీవితం తనకి తానుగా ఎలాగూ ఉపయోగపడదు. ఒక కారణం కోసం అయినా ఖర్చు చేద్దాం అనే గాఢమైన నిర్ణయం. ఒకసారి ఒక పెళ్లిలో అనుకోకుండా శ్రీలక్ష్మి కనిపించింది. ఇదేమిటి, నువ్వు దుబాయ్లో లేవా అంది సుచరిత. ఊహు. సుధా నన్ను మా అమ్మా నాన్నల దగ్గరే ఉండమని అన్నాడు. డబ్బు పంపిస్తున్నాడు. నీకు తెలియదు సుచి, బావ చాలా మారిపోయాడు ఇప్పుడు. నేనంటే పట్టదు. వేషభాషలే మారినాయి. చూస్తే నువ్వు గుర్తుపట్టవు అంటూ వాపోయింది శ్రీలక్ష్మి. ఇది నీ స్వయంకృత అపరాధం. సుధాకర్కి అసలు ఫారిన్ వెళ్ళటమే ఇష్టం లేదు. మీ నాన్న నువ్వు పోరి డబ్బు కోసం పంపారు. ఏ డబ్బు కోసం పంపారో ఆ డబ్బు మీకు పంపిస్తున్నాడుగా అంది. బావలేని డబ్బు నాకెందుకు చెప్పు? శ్రీలక్ష్మి మొత్తుకుంది. రేణు వాళ్ళు కనిపిస్తున్నారా అడిగింది సుచరిత. రేణు ఆరోగ్యం బాగానే ఉంది కదా? లక్షణంగా ఉంది. మొన్ననేగా వాళ్ళ పాపని ఎత్తుకొని నాకు సినిమా హాలులో కనిపించారు. రాధిక ఎంత బాగా కబుర్లు చెబుతుందని అనుకున్నావు? బంగారు బొమ్మలా ఉంది. సుచరిత ముఖం తిప్పేసుకుంది. రేణు ఆరోగ్యంగా ఉంటే హేమంత్ బాగోలేదని ఎందుకు అబద్ధం చెప్పాడు?
ఇంటికి వచ్చిన తర్వాత కూడా పదే పదే ఇదే ఆలోచించసాగింది. హేమంత్ మనసు మార్చుకోవటానికి కారణం ఏమిటి? ఆరోగ్యంగా ఉన్న రేణుని ఆరోగ్యం బాగోలేదని చెప్పటం ఏమిటి? అతని పరువు ప్రతిష్టలు పోతాయని రేణుతో డైవర్స్ వద్దని అనుకొని ఉంటాడు. అంతేనేమో అనిపించింది. ఛీ, ఏం మనుషులో అనిపించసాగింది. రేణు 2-3 సార్లు ఫోన్ చేసింది. సుచరిత పలకలేదు. ఉత్తరాలు వ్రాసింది. జవాబు వ్రాయలేదు. రేణు తన స్నేహితురాలు అయితే కావచ్చు, కానీ ఇప్పుడు హేమంత్ భార్య. తనతో మాట్లాడితే అతని పరువు ప్రతిష్టలు పోతాయని భయపడుతున్నాడు. రేణుకి కూడా దూరంగా ఉంటేనే మంచిది. దూరంగా ఉండటానికే నిర్ణయం చేసుకుంది. ఇంతటితో ఈ భాగం పూర్తయింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.